డైలీ కమ్యూటర్ మరియు ఫ్యామిలీ పర్పస్ కోసం 125cc సెగ్మెంట్లో చాలా స్కూటర్సే ఉన్నాయి. కానీ వాటన్నిటిలో బెస్ట్ ఇంకా చెప్పాలంటే టాప్ ప్లేస్లో ఇప్పటిదాకా ఉన్నది సుజుకి యాక్సెస్ 125. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ నాదంటోంది కొత్తగా లాంచ్ అయిన టీవీఎస్ జూపిటర్ 125. మరి ఈ రెండు స్కూటర్స్లో ఏది కొనాలి అనే ప్రశ్నకి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అందరికీ హాయ్, నేను మీ వైభవ్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ టీవీఎస్ జూపిటర్ 125 వర్సెస్ సుజుకి యాక్సెస్ 125. అండ్ ఈరోజు మనం మెయిన్గా ఈ రెండు స్కూటర్స్ కూడా నేను బేస్ వేరియంట్ తీసుకున్నానండి, దట్ ఈస్ డ్రమ్ వేరియంట్. అండ్ ఈ రెండు స్కూటర్స్ మధ్య మనం మెయిన్గా 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని కంపేర్ చేయబోతున్నాం. దట్ ఈస్ ప్రాక్టికాలిటీ అండ్ కంఫర్ట్, ఫీచర్స్, ఇంజన్ పర్ఫార్మెన్స్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అండ్ వేరియంట్స్. ప్రాక్టికాలిటీ విషయం తీసుకుంటే రెండు స్కూటర్స్ కూడా దాదాపు సేమ్గా ఉన్నప్పటికీ టీవీఎస్ జూపిటర్ 125 యాక్సెస్ 125తో కంపేర్ చేస్తే కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఫ్యూయల్ ఫిల్లింగ్ పొజిషన్. అంటే రెండు స్కూటర్స్లో కూడా ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఇచ్చారండి. కాకపోతే టీవీఎస్ జూపిటర్ 125లో మాత్రం ఈ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఫ్రంట్లో ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీరు ఎప్పుడైనా ఫ్యూయల్ ఫిల్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్ని క్లోజ్ చేయాలంటే మనం కూర్చొనే హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్మెంట్ కూడా మనకి ఫుట్బోర్డ్లో ఇవ్వడం జరిగింది టీవీఎస్ జూపిటర్ 125లో. సో దీని ద్వారా ఎక్కువ స్పేస్ అనేది మనకి లభిస్తుంది ఈ స్కూటర్లో. అండ్ టీవీఎస్ జూపిటర్ 125లో 33 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. సో ఈజీగా మీరు 2 హెల్మెట్స్ని కూడా క్యారీ చేయొచ్చు అనమాట, అంటే నార్మల్ హెల్మెట్స్ని. సో ఇంకా మనకి ఫ్రంట్లో వచ్చేసరికి 2 లీటర్స్ గ్లవ్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ విషయాలన్నీ కన్సిడర్ చేస్తే యాక్సెస్ 125తో కంపేర్ చేస్తే మీకు అడ్వాంటేజ్ అనేది ఉందని చెప్పొచ్చు టీవీఎస్ జూపిటర్ 125లో. సుజుకి యాక్సెస్ 125లో కూడా మనకి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఇచ్చారండి, నేను ఇందాక చెప్పినట్టు. కాకపోతే పొజిషన్ మాత్రం బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ స్పేస్ విషయానికి వస్తే టీవీఎస్ జూపిటర్ 125తో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నప్పటికీ డీసెంట్గానే ఉందనే చెప్పాలి. అండ్ సుజుకి యాక్సెస్లో మనకి 21.8 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అండ్ దీంట్లో కూడా మనకి ఫ్రంట్ గ్లవ్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా ప్రాక్టికాలిటీలో జూపిటర్ కన్నా తక్కువ ఉన్నా కూడా బట్ డీసెంట్గానే ఇచ్చారని చెప్పచ్చు. సీట్ హైట్ అండ్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రెండు స్కూటర్స్లో కూడా లార్జ్, వైడ్ అండ్ స్పేషియస్ సీట్ ప్రొవైడ్ చేశారు. టీవీఎస్ జూపిటర్లో మాత్రం సీట్ కూర్చోడానికి ఎస్పెషల్లీ రైడర్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈ స్కూటర్ యొక్క సీట్ హైట్ వచ్చేసరికి 765 mm. సో యాక్సెస్తో కంపేర్ చేస్తే షార్ట్ రైడర్స్కి ఇది కొంచెం కన్వీనియంట్గా ఉందనే చెప్పాలి. అండ్ ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 163 mm. ఇంకా సుజుకి యాక్సెస్ 125 విషయానికి వస్తే ఇందాకే చెప్పాను కదండి, సీట్ హైట్ పరంగా కంపేర్ చేస్తే యాక్సెస్ అనేది జూపిటర్ 125 కన్నా ఎక్కువ ఉంది. అండ్ సుజుకి యాక్సెస్ 125 సీట్ హైట్ వచ్చేసరికి 775 mm. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం జూపిటర్ 125 కన్నా తక్కువ ఉంది. ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి, కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సుజుకి యాక్సెస్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఫుట్బోర్డ్ కూడా రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నా కూడా సుజుకి యాక్సెస్ 125లో మనకి కాళ్ళు పెట్టుకోవడానికి స్పేస్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ కొంతవరకు మీరు స్ట్రెచ్ కూడా చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ అలాగే లైనింగ్ దేనికోసం అని అనుకుంటున్నారా? ఏం లేదండి, రెగ్యులర్గా కంపారిజన్ కాకోకుండా ఈ రెండు స్కూటర్స్లో 100 మీటర్స్ డిస్టెన్స్ని ఏది త్వరగా రీచ్ అవుతుందనే దానికోసం ఈ టెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్లో, మేబీ మీకు కనపడకపోవచ్చు, ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 100 మీటర్స్ దూరంలో రెండు స్కూటర్స్ని ప్లేస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి ఫినిష్ లైన్ అనమాట. సో అక్కడ నుంచి ఈ 100 మీటర్స్కి ఏ స్కూటర్ త్వరగా రీచ్ అవుతుంది అనేది ఈ టెస్ట్. యాక్షన్. సో ఇప్పుడే ఈ టెస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. మీరు చూసింటారు సుజుకి యాక్సెస్ నేను ఒకసారి కాదు, 2 సార్లు కాదండి, 3 సార్లు టెస్ట్ చేశాను. 3 సార్లు కూడా సుజుకి యాక్సెస్ 125 కంప్లీట్గా జూపిటర్ 125ని డామినేట్ చేస్తుంది. సో ఇనీషియల్ నుంచి ఫినిష్ లైన్ వరకు కూడా ఎక్కడా జూపిటర్ 125కి అయితే ఛాన్స్ లేదు. అఫ్కోర్స్ ఈ రెండింటిలో కూడా సేమ్ కెపాసిటీ ఇంజన్ ఉన్నా కూడా ఇంజన్ పర్ఫార్మెన్స్, పికప్, యాక్సిలరేషన్ పరంగా నేను కండక్ట్ చేసిన టెస్ట్లో అయితే మాత్రం సుజుకి యాక్సెస్ 125 ఇస్ ద క్లియర్ కట్ విన్నర్. ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే జూపిటర్ 125లో 124.8cc ఇంజన్ ఉంది.
ఇది 8.04 bhp పవర్ని 10.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సుజుకి యాక్సిస్లో 124cc ఇంజన్ ఉంది. ఇది 8.6 bhp పవర్ని 10 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు స్కూటర్స్లో 5 లీటర్స్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. రెండు కూడా ఇంచుమించు లీటర్కి 48 to 50 కిలోమీటర్స్ వరకు మైలేజ్ని ఇస్తాయి. జూపిటర్ యాక్సెస్ రెండు స్కూటర్స్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. ఇంకా యాక్సెస్ రేర్లో స్వింగ్ ఆర్మ్ టైప్ సస్పెన్షన్ ఉంది. అదే జూపిటర్ 125లో మోనోట్యూబ్ గ్యాస్ ఫిల్డ్ సస్పెన్షన్ విత్ 3 స్టెప్ అడ్జస్టబుల్ ఇచ్చారు. సస్పెన్షన్ పరంగా రైడ్ చేసేటప్పుడు రెండు స్కూటర్స్ మధ్య పెద్దగా తేడా అయితే ఏమీ లేదు. కానీ జూపిటర్ 125 సస్పెన్షన్ పూర్తిగా సాఫ్టర్ సైడ్ ఉంది. యాక్సెస్ 125 సస్పెన్షన్ మరీ సాఫ్ట్ లేదా మరీ హార్డ్గా లేదు. ఫ్రంట్ టైర్ సైజ్ రెండు స్కూటర్స్లో సేమ్ ఉంది. దట్ ఈస్ 90/90 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్. సుజుకి యాక్సెస్ రేర్లో 90/100 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ ఉంటే జూపిటర్లో 90/90 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ ఉంది. బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ జూపిటర్ కన్నా సుజుకి యాక్సెస్ బెటర్గా అనిపించింది. డిజైన్ విషయానికి వస్తే రెండు స్కూటర్స్లో LED హెడ్ ల్యాంప్ ఇచ్చారు. కాకపోతే జూపిటర్ 125 హెడ్ ల్యాంప్ చూడడానికి కొంచెం స్టైలిష్గా ఉంది. ఇంకా బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్, టెయిల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. టాప్ ఎండ్ వేరియంట్లో LED DRLస్తో పాటు క్రోమ్ టచ్అప్ కూడా ఇస్తున్నారు. జూపిటర్ 125 కొద్దిగా చూడ్డానికి యాక్టివా డిజైన్కి దగ్గరగా ఉంటుంది. ఫీచర్స్ పరంగా కూడా సుజుకి యాక్సిస్ 125తో కంపేర్ చేస్తే టీవీఎస్ జూపిటర్ 125కి కొంచెం ఎడ్జ్ ఉందనే చెప్పాలి. దీంట్లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది మోర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాదు చూడ్డానికి కూడా ఇది చాలా క్లీన్ అండ్ విజిబిలిటీ కూడా బాగుంది. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్టెన్స్ టు ఎమిటీ, యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, లో ఫ్యూయల్ ఇండికేటర్ని చూపిస్తుంది. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ని మీరు ఆన్ చేసినప్పుడు అంటే తీసినప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేస్తే కంటిన్యూస్గా మీకు సౌండ్ ద్వారా అలర్ట్ ఇస్తుంది. అలాగే రన్నింగ్లో కూడా మీరు సైడ్ స్టాండ్ పొరపాటున ఎప్పుడైనా వేస్తే ఇది ఆటోమేటిక్గా ఇంజన్ అనేది ఆఫ్ అవుతుంది. అలాగే మనం హీరో బైక్స్లో చూస్తున్నట్టే I3S సిస్టమ్ అంటే ఇంటెలిజెంట్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఉంది. అదే సిస్టమ్ని ఇక్కడ టీవీఎస్ కంపెనీ ఇంటెలిగో అని కూడా పిలుస్తున్నారు. ఈ ఇంటెలిగో టెక్నాలజీ ద్వారా మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ కండిషన్స్లో స్కూటర్ని మీరు ఆపినప్పుడు ఆటోమేటిక్గా స్కూటర్ అనేది ఆఫ్ అవుతుంది. మళ్ళీ మీరు బ్రేక్ లివర్ ప్రెస్ చేసి రైస్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అలాగే ఫ్రంట్లో మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇది టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. సుజుకి యాక్సెస్ 125లో టీవీఎస్ జూపిటర్ 125లో ఉన్న ఫీచర్స్ అన్నీ లేకపోయినా దీంట్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. ఈవెన్ అది టీవీఎస్ జూపిటర్ 125లో కూడా లేదు. అదేమంటే మీరు టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుంటే సుజుకి యాక్సెస్ 125లో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. అది కూడా బ్లూటూత్ కనెక్టెడ్ టెక్నాలజీతో. సో దీని ద్వారా మీరు టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ అండ్ SMS అలర్ట్స్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్న బేస్ మోడల్లో కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏమంటే మీరు ఎకనమీ మోడ్లో వెళ్తున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో దాని తగ్గట్టు కలర్ కూడా చేంజ్ అవుతుంది. గ్రీన్ కలర్లో మీకు ఇండికేట్ చేస్తుంది. అలాగే సుజుకి యాక్సెస్ 125లో కూడా మనకి ఫ్రంట్లో USB ఛార్జింగ్ సాకెట్ని మనకి టాప్ ఎండ్ వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు జూపిటర్ 125 లాగా దీంట్లో కూడా మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ ఇచ్చింటే బాగుండు. వేరియంట్స్, కలర్స్, ప్రైస్ విషయానికి వస్తే జూపిటర్ 125 3 వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. అది వచ్చేసరికి డ్రమ్, స్టీల్ వీల్, డ్రమ్, అలాయ్ వీల్, డిస్క్ వేరియంట్. అదే సుజుకి యాక్సెస్ 125 విషయానికి వస్తే 7 వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. అది డ్రమ్, డిస్క్, స్పెషల్ ఎడిషన్, అలాగే బ్లూటూత్ ఎడిషన్. ఇంకా కలర్స్ విషయానికి వస్తే రెండు స్కూటర్స్ కూడా 4 కలర్స్లో అందుబాటులో ఉంటుంది. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను యాక్సెసరీస్, హెల్మెట్ ప్రైస్ తీసేసి చెప్తున్నాను. అది కూడా అనంతపూర్ ఆన్ రోడ్ ప్రైజెస్. అండ్ మనకి జూపిటర్ 125 వచ్చేసరికి బేస్ వేరియంట్ 88,000 నుండి టాప్ వేరియంట్ వచ్చేసరికి 96,000 వరకు వస్తుంది. అదే సుజుకి యాక్సెస్ 125 వచ్చేసరికి బేస్ వేరియంట్ వచ్చేసరికి 93,000 నుంచి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ బ్లూటూత్ వచ్చేసరికి 1,03,000 వరకు మీకు లభిస్తుంది. రెండు స్కూటర్స్లో ఏది కొనాలి? నిజం చెప్పాలంటే చాలా విషయాలలో రెండు స్కూటర్స్ కూడా నెక్ అండ్ నెక్ ఉన్నాయనే చెప్పాలి. ఇంజన్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా రెండింటి మధ్య పెద్దగా తేడా అయితే లేదు. కాకపోతే సుజుకి యాక్సెస్ 125 వేగాన్ని చాలా త్వరగా అందుకుంటుంది మనము జూపిటర్ 125తో కంపేర్ చేస్తే. అలాగే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సుజుకి యాక్సెస్ 125 కొంచెం బెటర్ అనే చెప్పాలి. లెగ్ రూమ్ కూడా ఎక్కువ ఆఫర్ చేస్తుంది. అండ్ అన్నిటికీ మించి రీసేల్ వాల్యూ పరంగా చూస్తే జూపిటర్ 125 లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చింది. సుజుకి యాక్సెస్ 125 ఆల్రెడీ మనకి మార్కెట్లో చాలా పాపులర్ కాబట్టి దీనికి ఈ విషయంలో కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంకా మెయిన్ ప్రైస్ గురించి మాట్లాడాలి. ఇందాకే మనం తెలుసుకున్న
తెలుసుకున్నాం ఈ రెండు స్కూటర్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్. సో ప్రైస్ గురించి మాట్లాడాల్సి వస్తే మీకు యాక్సెస్ 125 జూపిటర్ 125 కన్నా ఎక్కువ ప్రైస్ ఉంది. సో తక్కువ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా జూపిటర్ 125 ఎక్కువ ఫీచర్స్ని అలాగే ఎక్కువ ప్రాక్టికాలిటీని ఆఫర్ చేస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ డబ్బుల్లోనే నాకు ఎక్కువగా ఫీచర్స్ కావాలి, ప్రాక్టికాలిటీ బాగుండాలనుకుంటే ఖచ్చితంగా నా చాయిస్ అయితే జూపిటర్ 125. అట్ ద సేమ్ టైం సుజుకి యాక్సెస్ 125 మాత్రం ఎలాంటి విషయంలో కూడా తక్కువనైతే నేను చెప్పడం లేదు. మరి మీరు ఈ రెండు స్కూటర్స్లో ఏది చూస్ చేసుకుంటారు, ఎందుకు చూస్ చేసుకుంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. Thank you.